Hi guys, welcome back to our YouTube channel Raji Dulam. So this is our weekend vlog. ఈ వీకెండ్ లో మేము భీమవరం మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నాం, మ్యాంగో మమ్మీ టెంపుల్. సో అలానే దారిలో ఉన్న చాలా టెంపుల్స్ ని కూడా విజిట్ చేస్తాము. సో అవన్నీ ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఏ టెంపుల్స్కి వెళ్ళామండి, అక్కడ ఏం చేసామన్నదంతా ఈ వ్లాగ్ లో చూసేయండి. స్టే ట్యూన్, బాయ్. హాయ్ గాయ్స్, మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే అమ్మవారు సల్లసత్తమ్మ తల్లి అని మనకు జంగారెడ్డిగూడెంలోనే అక్కడికి వెళ్ళాము. ఈ అమ్మవారి టెంపుల్కి మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము, కానీ సంక్రాంతి సీజన్ అయిన తర్వాత కంపల్సరిగా ఈ టెంపుల్స్ అన్నిటికీ వెళ్తాము. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి, వెళ్ళినప్పుడల్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా చెట్టుని హగ్ చేసుకుంటే చాలా మంచిదండి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటది. రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది, కానీ రోజు కుదరదు కాబట్టి ఇలా టెంపుల్ కి వెళ్ళినప్పుడైనా హగ్ చేసుకోండి. ఇంక ఇలా ఇక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా మా ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ బయనగూడెంలో ఉందండి. యాక్చువల్ గా ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అంతా మాకు తెలిసిన వాళ్లే చేస్తారు. మేము వెళ్లేసరికే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి కీ తెచ్చుకుని మేమే ఓపెన్ చేసుకున్నాము. దర్శనం కూడా చాలా పీస్ఫుల్ గా అయ్యింది. అంటే ఎవరు లేరుగా, మేమే చాలా సేపు ఉన్నాం గుడిలో. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, ఏమనుకుంటే అది జరుగుద్ది. ప్రతి మంగళవారం అయితే చాలా బిజీగా ఉంటది. మేమైతే ఆదివారం వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. ఇంత ఖాళీగా ఉన్నప్పుడైతే దర్శనం చక్కగా బాగా చేసుకున్నాము. ఇలా అయితే ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. ఇంకా స్వామివారికి వస్త్రాలు తీసుకెళ్ళాము. అవి పెట్టేసి మేము దర్శనం చేసుకుంటుంటే ఒక మంచి బ్లెస్సింగ్ వచ్చిందండి స్వామి దగ్గర నుంచి. నీకు ఎక్కడ కూడా పడిందా ఏంటి? లక్ భలే కలిసి వస్తుంది. అబ్బా చక్కగా చూసారు కదా, స్వామివారి దగ్గర నుంచి పువ్వు పడిందండి. అసలు భలే అనిపించింది. ఫస్ట్ సలసత్తమ్మ టెంపుల్లో కూడా అలాగే పడింది, కానీ అక్కడ వీడియో తీయలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా అలా పడేసరికి మాకు భలే సర్ప్రైజ్ అనిపించింది. ఇక్కడ మా దగ్గరలో ఉన్న గుళ్ళన్నిటికి వెళ్ళి తర్వాత తాడేపల్లిగూడెం వెళ్ళాము. అక్కడ గోగులమ్మ తల్లి గుడి అని చాలా ఫేమస్ అండి. ఇక్కడికి కూడా మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈ టెంపుల్స్ అన్ని కూడా చుట్టుపక్కల వాళ్లే మెయింటైన్ చేస్తారు, అందుకే అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మేమే కీ తెచ్చుకుంటున్నాం, తీసుకుంటున్నాం. ఈ టెంపుల్స్ లో పర్టికులర్ గా పూజారి అంటూ ఉండరు. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుని సారీ అది ఇచ్చేస్తాము. ఈ టెంపుల్ చుట్టూ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ కి 3 పక్కలా కూడా కాలువ ఉందండి. చాలా పీస్ఫుల్ గా, చుట్టూ చెట్లు, అది చల్లగా చాలా బాగుంది. ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక్కడ మేము ఎప్పుడు చూడని చెట్లు ఉన్నాయి కొత్తగా. మారేడు చెట్టు అంట, ఇంత పెద్ద చెట్టు ఎప్పుడు చూడలేదు మేము అసలు. ఇక్కడ ఇంకొకటి కుంకుడుకాయల చెట్టు అంటండి, అది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ దర్శపరి అని మా ఊరు వెళ్ళాము.
ఇది అత్తయ్య గారి వాళ్ళ సొంత ఊరు. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఫస్ట్ వెళ్ళేది ముసలమ్మ తల్లి టెంపుల్. చెప్పాను కదా, ఈ టెంపుల్స్ అన్ని పక్కన ఉన్న వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అక్కడికి కూడా వెళ్ళి తాళం తెచ్చుకుని మేమే తీసుకున్నాం. ఇక్కడ కూడా పూజారి ఉండరు కాబట్టి మనమే వెళ్ళి చక్కగా పూజ అంతా చేసుకుని చక్కగా దగ్గర నుండి చూసి దేవతని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్మవారికి సారీ పెట్టేసి ఈ ఊర్లోనే ఇంకొక దేవత నేత్రాలమ్మ తల్లి అని ఉన్నారు, అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఈ దేవత అయితే మాకు మా ఇంటి కులదేవత. ఈవిడ నేత్రాలమ్మ తల్లి. ఈవిడ మాకు దూలం వారికి పుట్టింటి సైడ్ దేవత అంటారు. అక్కడ చూసాం కదండి ముసలమ్మ తల్లి, ఆవిడ అత్తింటి సైడ్ దేవత అంటారు. ఇంకా అన్ని గుళ్ళను దర్శించుకుని తర్వాత భీమవరం వెళ్ళామండి. ఇక ఫైనల్ గా మావుళ్ళమ్మ టెంపుల్ కి వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో ఇక్కడ జాతర జరుగుతుందండి, చాలా బాగుంటది, చాలా బిజీగా ఉంది, అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు. మామూలు రోజుల్లో వెళ్తే ఈ టెంపుల్ కి చాలా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే చాలా బిజీగా ఉంటది, చాలా టైం పట్టింది మాకు. చూసారు కదా, ఈ క్యూలో అయితే మేము 2 గంటల నుంచి ఉన్నాము. 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ గుడిలోకి ఎంటర్ అయ్యాము. అక్కడ కూడా వెయిట్ చేసాము. ఇది ఉత్సవంలో ఊరేగించే విగ్రహం అనుకుంటా. అమ్మవారిని ముందు నుంచి ఫోటో తీద్దామంటే ఇంక తీయడానికి ఎలవ్ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు నిండుగా ఉంటారు. ఎప్పుడు ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటది. స్టాల్స్ అవి పెడతారు, ఈ జాతర టైంలోనే పెడతారనుకుంటా, బాగా బిజీగా ఉంటది. మామూలు రోజుల్లో అయితే ఇదంతా ఏం ఉండదు మామూలుగా. మా అమ్మాయి ఇంకా వచ్చేస్తుంటే చిన్నప్పటి గుర్తుగా అని మెహందీ పెట్టించుకుంది. ప్రతి సంవత్సరం వెళ్తాం మేము ఈ గుడికి.
ఇంకా ఫైనల్గా ఈ గుడి దగ్గర నుంచి హోటల్కి వెళ్ళిపోయాము. ఇంకా భోజనం చేసేసి బయలుదేరిపోయాము. ఒక్క రోజులో ఇవన్నీ దర్శించుకుని ఇంటికి వచ్చేసరికి చాలా నైట్ అయిపోయిందండి, లేట్ అయిపోయింది బాగా. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.